రాధే రాధే అందరికీ. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను మా ఇంటికి వచ్చాను. ఈరోజు గుడికి వెళ్తున్నాం మేము. ఇక్కడ టీటీడీ టెంపుల్ అని ఉంది, తిరుపతి లాగానే ఉందంట సేమ్. సో అది చూడడానికి వెళ్తున్నాము. మా డాడీ, అన్న, వదిన అండ్ నేను నలుగురం కలిసి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా నాన్న, డాడీ, అన్న అండ్ మా వదిన. అదే మా క్యాబ్. అక్కడ ఏమేమి ఉంటుంది నాకు కూడా తెలీదు. అక్కడ పోయినాక చూపిస్తాను. रुको पंजा कुटाया रुको मुझा कटाया रुको టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇది జూబ్లీ హిల్స్లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు వెంకటేశ్వర స్వామి టెంపుల్, జూబ్లీ హిల్స్. ఇదే టెంపుల్. అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ద టెంపుల్ ఎంత బాగుంది చూడండి. ఒక్క ఫోటో ఎన్ని మెట్లు ఉన్నాయో. తిరుపతి కాన్వాలిడ్ వచ్చి రావచ్చు. నేనైతే ఇప్పుడు మెట్ల మార్గం నుంచి పైనకి వెళ్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మనకు హనుమంతుని దర్శనం అవుతుంది. గోవింద. ఇక్కడ చూసారా, మనకు తిరుపతిలో కూడా ఇలాంటిదే ఉంది కదా. ఇన్ టెంపుల్ చూడండి మీరు, సేమ్ తిరుపతి లాగానే ఉంది. మెయిన్ టెంపుల్లో అయితే మనకు కెమెరా అలౌడ్ లేదు, అందుకే నేను లోపల ఏం షూట్ చేయలేదు. బయట నుంచి అయితే ఇలా ఉంది మొత్తం అంతా సరౌండింగ్స్. ఇక్కడే మనకు ప్రసాదం కూడా ఇస్తారు. మీరు లైన్ చూడొచ్చు ఎంత ఉందో ఇక్కడ. మా దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఇప్పుడు ఇక్కడ మేము ప్రసాదం తీసుకొని ఇంకా మిగతా దేవుళ్ళకు కూడా దర్శనం చేసుకుంటాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. ఆ ఓం నమో వెంకటేశాయ అనే నామంతో. ఇక్కడైతే మనకు పద్మావతి అమ్మవారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పద్మావతి అమ్మవారు, రైట్ సైడ్లో వచ్చేసి గోదాదేవి అమ్మవారు. అండ్ ఇక్కడే విమాన వెంకటేశ్వర స్వామి అంటారు కదా, మనకు తిరుపతిలో కూడా ఉన్నది, అలాగే ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఎవ్రీడే 365 డేస్ అన్నదానం జరుగుతుంది. కానీ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 1 to 2 అలానే ఉంటాయి. మేమైతే వచ్చామని మాకు ఇలా ప్రసాదం దొరికింది. సో ఇది కూడా చాలా బాగా ఉంది, పులిహోర దద్దోజనం. అండ్ దాని తర్వాత ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంది, గణపతి స్వామి టెంపుల్. సో అది కూడా దర్శించుకున్నాం. మీరు ఇక్కడ ఎన్ని మాటలు వచ్చారు ఇప్పటికి? 4 సార్లు వచ్చినాము. లడ్లు రోజు ఇస్తారు, పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఇంకా ఇక్కడ ఒక రూట్ ఉంది, అక్కడ కింద నుంచి ఒక రూట్ ఉంది, అక్కడ బ్యాక్ నుంచి ఒక రూట్ ఉంది. ఓకే, మనం ఇప్పుడు నేను ఇప్పుడు 2 రూట్లు చూసినాను. ఇది ఇక్కడ నుంచి ఒక రూట్ ఉంది, ఇక్కడ నుంచి ఒక రూట్ ఉంది. పోయి ఆ రూట్ కలుస్తుంది. ఇక్కడ ఇచ్చే లడ్డూలు కూడా తిరుపతి నుంచే వస్తాయంట. ముందు ఇక్కడ ఓన్లీ ఫ్రైడేనే ఇస్తుండే, కానీ ఇప్పుడు ఎవ్రీడే 10 to 5 ఇస్తున్నారంట. సో మాకు లేట్ అయిందని మాకైతే లడ్డు దొరకలేదు. తిరుపతిలో ఏం ప్రైస్ ఉందో లడ్డూది 50 రూపీస్, ఇక్కడ కూడా 50 రూపీస్కి అవైలబుల్ గా ఉంటాయి. ఎన్ని కావాలని లడ్డూలు తీసుకోవచ్చు అన్నవి మాట్లాడాడు ఫైనల్లీ. రా ఫోటో డౌన్లోడ్ చేసుకొని వేస్తా. ఇది ఇక్కడ నుండి ఇంకొక రూట్. ఆ టైం బరోబర్
2 గేట్లు ఉన్నాయి అక్కడ. ఇక్కడ వస్తారులే. ఈ గుడి టీటీడీ ఆధారంగా ఉంది. లే బాబా, నువ్వు న్యాచురల్ లో మాట్లాడాలి. ఈడ ఇచ్చే లడ్డూలు కూడా లాంగ్వేజ్ లో మాట్లాడడానికి ఎన్ని కావాలని లడ్డూలు తీసుకోవచ్చు అన్నవి మాట్లాడాడు ఫైనల్లీ. చెప్పు చెప్పు. सामने जो देख रहे हो वो दुर्गम चंद्र का ब्रिज है. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to leave your comments. Thank you for watching.